నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకి వచ్చారు. నమ శివాయ. ఉండడానికి నేను దేవాలయంలో కూడా నిర్ముఖమాటంగా రాజకీయంలో చెబుతున్నా, మాకు పొత్తు ప్రధానం. నాకు పార్టీలు పక్షపాతాలు లేవు, నేను ధర్మపక్షపాతం. అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడ్ ఇచ్చేస్తున్నావా? అంతేలే. చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ ఇంతమంది అర్థం చేస్తున్నావమ్మా. ఎవరు ఒప్పుకోడు 21 సీట్లకి, అంత ఇమేజ్ ఉన్నవాడు. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. అటు చూడు, అసలు నువ్వెంత, నీది బతుకెంత, నీ స్థాయి ఎంత? అటు చూడు బే. 23 చోట్ల నెగ్గాడు, 23 చోట్ల నెగ్గాడు. ఎందుకండి ఒకే మాట 2 సార్లు చెప్తారు? పవన్ కళ్యాణ్ భగవంతుడు ఆశీర్వచనం అతనికి, అతని పార్టీకి, ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని ఆశీర్వదించండి మాయా. ముందు గెలవడం ప్రధానం, అది కూడా ప్రజల కోసం, అంతే. అతనికి ప్రాధాన్యం ఉంటుందని వేరే చెప్పక్కల. అర్థమైందా రాజా?